ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఉంటున్నారా? మీ జీవితాల్లో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు మారినా మనం దేవుని వైపు చూడాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో శాశ్వతంగా ఉండము. మన గమ్యము పరలోకం. హల్లెలూయా. మనం పరలోకం కోసం ఈ లోకంలో జీవిస్తున్నాం. పరలోకం చేరాలనేది మన యొక్క గమ్యము ప్రియులారా. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మరి దానికి ముందు మనం ఒక చిన్న పాట పాడుకుందాం. పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము, మనము పరలోక పౌరులము. నాది నాదంటూ నాకెదురే లేదంటూ అత్యాశకు పోనే పోవద్దు. మనము పేదోళ్ళ నోళ్ళు కొట్టొద్దు. నీ సంపదల్ ప్రభుని చేర్చునా, నీ కోర్కెలు నిత్య జీవమిచ్చునా. పరలోకం చేరుకో, పరమార్థం తెలుసుకో. పరలోకం చేరుకో, పరమార్థం తెలుసుకో. పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము, మనము పరలోక పౌరులము. అవును ప్రియులారా, మనము పరలోక పౌరులం కాదంటారా? ఈ లోకంలో మనం ఎన్ని సంవత్సరాలు జీవించినా, అది 20 అయినా, 30 అయినా, 40 అయినా, 70 అయినా, 80 అయినా, 90 అయినా, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే కదా. మనం ఎంత సంపాదించినా, కోట్ల ఆస్తి ఉండొచ్చు, 1000 కోట్ల ఆస్తి ఉండొచ్చు, మరి ఎన్నో వందల గజాల, ఎన్నో ఎకరాల పొలాలు ఉండొచ్చు, స్థలాలు ఉండొచ్చు, భూములు ఉండొచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండొచ్చు, ఎన్నో తులాల బంగారం ఉండొచ్చు ప్రియులారా. బాగా ఎన్నో డిగ్రీలు చదివి ఉండొచ్చు. మరి మిస్ యూనివర్స్ ఆ యొక్క అవార్డులు కూడా తీసుకొని ఉండొచ్చు. విశ్వానికే అందగత్తిగా ఉండొచ్చు, అందగాడిగా ఉండొచ్చు, నువ్వు గొప్ప ఆటగాడిగా ఉండొచ్చు, నువ్వు పెద్ద సింగర్ అవ్వచ్చు, నువ్వు యాక్టర్ అవ్వచ్చు, సినిమా యాక్టర్ కావచ్చు, డాన్సర్ కావచ్చు, నువ్వు ఏదైనా కావచ్చు. ఈ లోకంలో చాలా పెద్ద పెద్ద పొజిషన్లో పెద్ద నాయకుడిగా చలామణి కావచ్చు. కానీ ఒకరోజు నీవు వాటన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం వస్తుంది. హల్లెలూయా. చాలామంది ఈ లోకంలో ఎలా జీవిస్తారంటే, ఇంక ఇదంతా నాదే, ఈ ఇల్లు నాదే, ఈ వాకిలి నాదే, ఈ పొలం నాదే, ఈ డబ్బు నాదే, ఈ జాబు నాదే, ఈ కార్ నాదే, ఎప్పటికీ నేను ఇలాగే ఉంటా అనుకుంటారు. కానీ వాళ్ళకే తెలియదు, సడన్గా ఒకరోజు వాళ్ళు ఈ లోకం నుంచి మాయమైపోతారు. బైబిల్లో మన లూకా సువార్తలో 16వ అధ్యాయంలో దేవుడు యేసు ప్రభువే స్వయంగా ఆయన చెప్పినటువంటి ఒక ఉపమానం అండి. మనందరికీ తెలిసింది. ఒక ధనవంతుడు ఉన్నాడు, చాలా ధనవంతుడు. అసలు ఆయన ఎంత సుఖం అనుభవిస్తున్నాడంటే, ఇంకా ఏసీ కార్లో తిరుగుతున్నాడు, ఏసీలో ఉంటున్నాడు. పొద్దున్న లేస్తే ఆయన చుట్టూ 100 మంది పనివాళ్ళు, టేబుల్ మీదకి బ్రేక్ఫాస్ట్ వస్తుంది, భోజనం వస్తుంది, మంచి బట్టలు, పట్టు వస్త్రాలతోటి, మంచి కోటు సూటు బూట్లతో ఉన్నాడు. అంటే ఈ లోకంలో ఈ టైంలో మనం చెప్పాలంటే, ఆ టైంలో ఏది ఫేమస్ అది వేసుకున్నాడు. ఊదా రంగు బట్టలు వేసుకునేవాడంట, సన్నపు నార బట్టలు వేసుకునేవాడంట. అంటే ఆ రోజుల్లో చాలా ధనవంతులు, రాజులు మాత్రమే ఆ బట్టలు ధరించేవాళ్ళు. సో అలాంటి దుస్తులు ఈరోజు కూడా ఎంతమంది మరి ఒకసారి వేసుకున్న డ్రెస్ ఇంకోసారి వేసుకోరంట. ఒక డ్రెస్సే కొన్ని లక్షలు ఉంటుందంట. చూడండి, వాళ్ళు వేసుకునే ఒక్క పూట డ్రెస్సుతో కొన్ని వేల మంది బ్రతకొచ్చు. కానీ ఎంతమంది అంత లగ్జరీ, చాలా ధనము, చాలా సుఖము అనుభవిస్తూ ఉన్నారు ప్రియులారా. అయితే ఈ ధనవంతుడు కూడా చాలా సమకూర్చుకున్నాడు. బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఉంది, మరి ధనాగారంలో ఫుడ్ బాగా ఉంది, సంపద ఉంది, ఇంక ఏది కొరత లేదు. అసలు ఇది లేదు అనే మాట లేదు. అన్నీ కాళ్ళ దగ్గరకు వస్తున్నాయి. తింటున్నాడు, తాగుతున్నాడు, సుఖిస్తున్నాడు, అనుభవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఉద్దేశం ఏంటంటే, కొన్ని రోజులే జీవితం,
కాబట్టి మంచిగా తినాలా, తాగాలా, ఎంజాయ్ చేయాలి. జీవితంలో మళ్ళీ మనకు దొరుకుతుందా? ఇప్పుడు బ్రతికున్నప్పుడే అన్నీ అనుభవించాలి. మనం చనిపోయిన తర్వాత పరలోకం ఉందా, నరకం ఉందా, ఎవరు చూశారు? నువ్వు చూసావా? చూసి వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్పారా? అది ఉందో లేదో మనకు తెలియదు. కాబట్టి ఒక్క జీవితాన్ని మనం ఏం చేయాలి? బాగా ఎంజాయ్ చేయాలనేది ఈ యొక్క ధనవంతుడి యొక్క ఉద్దేశం. ఆ ధనవంతుడి ఇంటి పక్కనే ఆ గేటు ముందే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, లాజరు అనే వ్యక్తి ఉన్నాడు. ఈ లాజరు అనే వ్యక్తికి అసలు కనీసం ఇల్లు లేదు, ఆయనకి నానే వాళ్ళు లేరు, కనీసం ఆయనకు మంచి ఆరోగ్యం కూడా లేదు ప్రియులారా. ఆయన శరీరం అంతా పుండ్లతో ఉన్నాడు. పాపం అతనికి ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. ఆయనకి ఆహారం లేదు, తిండి లేదు, మందులు లేవు. ఆ కుక్కలు వచ్చి అతని పుండ్లని నాకుతూ ఉన్నాయని యేసుప్రభు వారే చెప్తున్నారు. అంటే అలాంటి ఒక దీన అవస్థలో ఉన్నాడు. పాపం ఇంత ధనవంతుడు కదా ఆయన తినే దాంట్లో, ఆయన అనుభవించే దాంట్లో కనీసం 1%, 1% ఆ పేదవాడికి సాయం చేసిన, ఆ పేదవాడికి ఒక గుడిసె వేయచ్చు, అతనికి ఒక రోజు అన్నం పెట్టవచ్చు, మిగిలిపోయిందే పెట్టవచ్చు పోని, లేదా అతనికి మందులు ఇప్పించి వైద్యం చేయించవచ్చు, కొంచెమన్నా ఆ పేదవాడిని చూసుకోవచ్చు. కానీ చూసుకున్నాడా? ధనవంతుడు లేదు. పక్కన ఉన్న వాళ్ళకి అస్సలు ఏమి ఇంత కూడా సాయం చేయలేదు. కొంతమంది ఉంటారు, ఒక సామెత ఉంది కదండి, పిల్లికి కూడా బిచ్చం పెట్టరు అంటారు కదా. అంటే ఆ నోరు లేని జంతువుకి, ఆ పిల్లికి కూడా కొద్దిగా మిగిలిపోయిన అన్నమయం ఏదో ఒకటి పెట్టొచ్చు. అలా కూడా పెట్టని వాళ్ళు ఆ మిగిలిపోయింది కూడా మనమే తినేసేద్దాము, మనమే అన్నీ తాగేసేద్దాము, మనమే అంతా అనుభవించేద్దాము అనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ ధనవంతుడు ఆయన మొత్తం ఇంకా నా లైఫ్ అంతా ఇక నేను ఇక్కడే ఉంటాను, ఒక 1000 సంవత్సరాలు జీవిస్తాను అన్నట్టుగా జీవిస్తున్నాడు ప్రియులారా. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎంతమంది అలా జీవిస్తున్నారు. ఒకవేళ మనం అలా ఉన్నామా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఒకవేళ నేను ఆ ధనవంతుడి స్థానంలో ఉన్నానా? ఇంకా ఈ ఉద్యోగమే శాశ్వతము, ఈ ఇల్లే శాశ్వతము, ఈ డబ్బే శాశ్వతము, ఈ బంగారమే నాకు శాశ్వతం. ఎంతమంది ఆస్తుల కోసం కొట్లాడుతున్నారు, బంగారం కోసం కొట్లాడుతున్నారు, ఇల్లు కోసం పోట్లాడుతున్నారు, పొలాల కోసం పోట్లాడుతున్నారు, పదవుల కోసం పోట్లాడుతున్నారు. అరే ఈ పదవులు నాకు ఉంటాయా? ఈ ఇల్లు నాకు ఉంటుందా ఎప్పటికీ? ఈ పొలాలు నాకు ఉంటాయా? నాకెందుకు ఇంత ఆశ ఈ ధనం మీద, ఈ యొక్క పదవుల మీద, ఈ యొక్క మరి ఈ లోక ఆశల మీద, ఈ శరీర వాంఛల మీద? కొంతమంది ఇక తాగుడే నాకు జీవితం, తాగుతూ నేను ఎక్కడికి వెళ్ళిపోయినా పర్వాలేదు. కొంతమంది డ్రగ్స్లో పడిపోయారు. ఈ శరీర వాంఛల్లో కొంతమంది ఇంకా అమ్మాయిలతో అబ్బాయిలతో పాపం ఇంక ఇదే నా జీవితం అని జీవిస్తూ ఉన్నారు ప్రియులారా. వాళ్ళు ఎటు వెళ్తున్నారు? ఏ మార్గంలో వెళ్తున్నారు? ఈ ధనవంతుడు ఏ మార్గంలో వెళ్తున్నాడండి? నరకానికి వెళ్ళే మార్గంలో జీవిస్తున్నాడు. కానీ లాజరు మాత్రం అంత అనారోగ్యమైనా, ఇల్లు లేకపోయినా, తిండి లేకపోయినా, మరి ఎవ్వరూ ఆయన చూడకపోయినా పైనుండి చూస్తున్న దేవుని నమ్ముతున్నాడు. దేవా నాకు నువ్వు ఉంటే చాలు నాయనా, యేసయ్యా నన్ను ఇంతవరకు కాపాడినందుకు స్తోత్రం నాయనా, యేసయ్యా నీకు వందనాలు. ఆయన నోట్లో ఎప్పుడు యేసయ్యా, దేవుని తలస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు ధనవంతుడవో తెలుసా నా ప్రియమైన సోదరి సోదరుడా? నీ జీవితంలో ఏమీ లేకపోయినా, నీ జీవితంలో యేసయ్య ఉంటే, నీ జీవితంలో దేవుడు ఉంటే నువ్వు గొప్ప ధనవంతుడవు. ఈ లోకంలో అందరి ధనవంతుల కంటే కూడా నీవే ధనవంతుడవు, నీవే శ్రీమంతుడవు. ఎందుకంటే నీలో ఆ శ్రీమంతుడైన దేవుడు, ఐశ్వర్యవంతుడైన దేవుడు నీలో ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోక సంబంధంగా నీకేం లేకపోవచ్చు, నీకు చదువు లేకపోవచ్చు, డిగ్రీ లేకపోవచ్చు, నీకు అందం లేకపోవచ్చు, నీకు ఏ పలుకుబడి లేకపోవచ్చు, ఎవరి సపోర్ట్ లేకపోవచ్చు, నువ్వు ఒక బలహీనమైన వ్యక్తిగా ఉండొచ్చు, లేదా నీకు ఆరోగ్యం కూడా లేదు, ఏమీ లేదు, నో ప్రాబ్లం. కానీ నీకు దేవుడు ఉన్నాడా? యేసే ఉన్నాడా? యేసే మీద నీకు నమ్మకం ఉందా? యేసే నా రక్షకుడు, యేసు నా కోసం ప్రాణం ఇచ్చాడు, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడని నమ్ముతున్నావా? యేసయ్య నా కోసం తిరిగి లేచాడు, మరణించి తిరిగి లేచాడు, మళ్ళీ యేసయ్య నా కోసం తిరిగి వస్తాడని నమ్ముతున్నావా? నీవే ఈ లోకంలో అందరికంటే ధనవంతుడవు. హల్లెలూయా. ఈ ధనవంతులు, ఈ లోకంలో ఉన్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద కారులో తిరిగేవాళ్ళు, పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఉండేవాళ్ళు, ఏసీ రూములలో తిరిగేవాళ్ళు, ప్రపంచ ప్రఖ్యాతగాంచిన వాళ్ళు, ఫేమస్ అయిన వాళ్ళు,
వాళ్ళ జీవితాలలో యేసు ప్రభు లేకపోతే వాళ్ళంత పేదవాళ్ళు ఇంకొకరు లేరండి. హల్లెలూయా. ధనవంతుడు అనుకున్నాడు, నేను చాలా గొప్ప ధనవంతుణ్ణి, నాకేం తక్కువ ఉంది, నాకేం కొదవ ఉంది అనుకున్నాడు. కానీ ఒకరోజు ఏమైంది తెలుసా? అతను అనుకున్నాడంట, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, ఎంజాయ్, నీకు కావలసినంత నేను సమకూర్చాను, నీకు ఎన్ని బట్టలు కొన్నాను, నీకెన్ని తినటానికి కొన్నాను, నీకు సంవత్సరాలు నీవు నీ పిల్లలు 1000 సంవత్సరాలు కూర్చొని తిన్న తరిగిపోని ఆస్తి సంపాదించాను, కాబట్టి ఇంక నీకు ఏ బాధ లేదు, మంచిగా హాయిగా ఉండు అని తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు. తన జీవితంలో దేవుడు అనే పదానికి చోటు లేదు. అరే ఈ జీవితం నాకు ఎవరిచ్చారు, ఈ ఊపిరి ఎవరిచ్చారు, ఈ శరీరం ఎవరిచ్చారు, ఈ డబ్బు ఎవరిచ్చారు, ఈ ఉద్యోగం ఎవరిచ్చారు, ఈ ఇల్లు ఎవరిచ్చారు, ఇది దేవుడు కృప వలన కదా నేను పొందుకున్నాను, దేవుడు కదా నాకు ఇది ఇచ్చిందని ఏనాడైనా దేవుణ్ణి తలంచుకున్నాడా, దేవుణ్ణి స్తుతించాడా? అంటే డబ్బు ఉండడం తప్పు కాదండి, డబ్బు ఉండడం, ధనవంతులుగా ఉండడం, ధనవంతులందరూ ఇంక నరకానికే వెళ్తారని కాదు. నీకు దేవుడు ఏ స్థితిలో ఉంచినా, నీకు డబ్బు ఇచ్చినా, నీకు ఉద్యోగం ఇచ్చినా, నీకు మంచి కారు ఇచ్చినా, పెద్ద బిల్డింగ్ ఇచ్చినా నువ్వేం చెప్పాలి? దేవా ఈ ఇల్లు ఇచ్చినందుకు నీకు స్తోత్రం, ఈ కారు ఇచ్చావు నాయనా నీకు స్తోత్రం, ఈ ఫోన్ ఇచ్చావు దేవా నీకు స్తోత్రం, నాకు మంచి భర్తనిచ్చావయ్యా, నాకు మంచి భార్యనిచ్చావయ్యా నీకు స్తోత్రం, నాకు పిల్లల్ని ఇచ్చావయ్యా నీకు స్తోత్రం, నేను నీ కృపలేందే నేను లేను ప్రభా అని అనుదినము అనుక్షణము దేవుని స్తుతిస్తూ దేవుడు చేసిన మేళ్ళని తలంచుకొని దేవునికి కృతజ్ఞులుగా ఉండడం. దేవునికి ఎప్పుడైతే మనం కృతజ్ఞులుగా ఉంటామో ప్రిలారా, వెంటనే మనం పక్కన ఉన్న వాళ్ళకు కూడా మనం చూస్తాము, వాళ్ళకి హెల్ప్ చేస్తాం, సాయం చేస్తాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ధనవంతుడిలో అలాంటి లక్షణాలు ఏవి కూడా లేవు. అలా ఒకవేళ మనం ఉన్నామా? పక్కన ఉన్న వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా ఒక క్రిస్టియన్, ఒక క్యాథలిక్, పేరుకు మాత్రమే క్యాథలిక్గా ఉన్నావా, పేరుకు మాత్రమే క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావా, పేరుకు మాత్రమే క్రిస్టియన్ పేరు పెట్టుకొని తిరుగుతున్నావా? దేవుణ్ణి ఎప్పుడైనా స్తుతిస్తున్నావా? దేవునికి వందనాలు చెల్లిస్తున్నావా? దేవుని జీవితంలో ఇచ్చిన వాటి అన్నిటిని బట్టి ఆయనకి మహిమ చెల్లిస్తున్నావా? బిడ్డ, చర్చికి వెళ్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? మరి దేవుని యొక్క దివ్య ప్రసాదం ఆయన శరీరాన్ని తీసుకుంటున్నావా? అలా లేనట్లయితే మరి ఆ ధనవంతుడికి మనకి ఏం తేడా ఉంది? ఆ ధనవంతుడి జీవితంలో దేవుడు లేడు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులు, నో ప్రేయర్, నో బైబిల్ రీడింగ్, అసలు వాక్యము లేదు, ప్రార్థన లేదు, దేవుడికి స్తోత్రం లేదు, అంతా ఆత్రమే, మొత్తం ఆత్రం, టెన్షన్, వెళ్ళిపోవాలి, పని చేసుకోవాలి, డబ్బు సంపాదించాలి, రావాలి, మళ్ళీ ఎంజాయ్ చేయాలి, అన్నిటికీ టైం ఉంది, కానీ దేవుడికి టైం లేదు. హల్లెలూయా. కుటుంబ ప్రార్థన లేదు, భార్య భర్తలు సరైన మరి అవగాహన లేదు, ఎవరి సంపాదనలో వాళ్ళు ఉన్నారు, ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు. పక్కనున్న వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తే, అమ్మ కొద్దిగా బిజీగా ఉన్నాను ఉండండి. కనీసం సొంత తల్లితో, తండ్రితో, అక్కతో, చెల్లితో మాట్లాడే టైం కూడా లేదు చాలామందికి ఈ రోజుల్లో ప్రియులారా. ఎప్పుడు చూడు మళ్ళీ 24 గంటలు ఫోన్లోనే ఉంటారు, కానీ సొంత వాళ్ళతో మాట్లాడే టైం లేదు, సొంత కన్న తల్లితో, తండ్రితో మాట్లాడే టైం లేదు. ఇంకా పేదవాళ్ళని ఏం చూస్తాం మనం? మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా కష్టాల్లో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, ఏదన్నా మనం చేయగలిగిన సాయం చేద్దామా? నీవు చేయగలిగి సహాయం చేయకపోతే ప్రియులారా, అది ఘోరమైన పాపము. ఈ ధనవంతుడు అదే పాపం చేశాడు. అసలు ఆ గేట్ దాటి ఎన్నిసార్లు వెళ్తున్నాడో, అరే చూసినప్పుడు పాపం అనిపించలేదు ఆయనకి. ప్రాణమున్న మనిషి, నీలాంటి ఒక మనిషి అంత బాధలో, వేదనలో అడుక్కునే స్థితిలో ఉన్నప్పుడు కనీసం నీకు అంత ఉంది కదా, నువ్వు అంత తింటున్నావు కదా, ఒక ప్లేటుడు అన్నం అతనికి ఇవ్వలేకపోయాడండి. మరి దేవుడు ఊరుకుంటాడంటారా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక రోజు అండి ఇంకా ఆయన అనుకున్నాడు, ఇంకా నేను చాలా సంవత్సరాలు జీవిస్తా అనుకున్నాడు. కానీ ఏమైంది? సడన్గా ఆ నైట్ హఠాత్తుగా చనిపోయాడు. దేవుడు అన్నాడు, ఈరోజే నీ ప్రాణాన్ని కోరుతున్నాను, వచ్చేసేయి, నువ్వు సంపాదించిందంతా ఏమవుతుంది?
అంతే, టక్కీమని ఊపిరి ఆగిపోయింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎక్కడ పడ్డాడు? ఇక్కడ కళ్ళు మూసాడంటే నరకంలో కళ్ళు తెరిచాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడేమో ఏసీలో ఉన్నాడు చల్లగా, కానీ కళ్ళు మూసుకొని ఎక్కడ తెరిచాడండి? అగ్నిగుండంలో కళ్ళు తెరిచాడు. మంటలు మంటలు కాలిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యో అయ్యో ఏంటి, నేను ఎక్కడికి వచ్చేసాను, నాకేమవుతుంది, ఏమీ అర్థం కావట్లేదు. చనిపోతే ఆత్మ శరీరం నుండి వేరైపోతుంది. ఆ ఆత్మ మరి దేవుణ్ణి నమ్మితే, నువ్వు దేవుని వాక్యంలో ఉంటే, యేసుప్రభు రక్తంలోనూ కడగబడితే, యేసుప్రభు బిడ్డగా ఈ లోకంలో జీవిస్తే, నువ్వు ఇక్కడ కన్ను మూసినప్పుడు నువ్వు పరలోకంలో కన్ను తెరుస్తావు. నీ ఆత్మ అక్కడికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, క్షణాల్లో వెళ్ళిపోతుంది, ఒక్క క్షణమే. అదే రోజు తెల్లారి లాజరు కూడా చనిపోయాడు. లాజరు, దేవానికి స్తోత్రం, తిండి లేదు అయినా దేవానికి స్తోత్రం, ఆరోగ్యం లేదు, నిద్ర లేదు, ప్రభువా నీ దగ్గరికి నన్ను తీసుకొనైనా అని కూడా ప్రార్థన చేసి ఉండొచ్చు ఆ లాజరు. ఒకరోజు దేవదూతలు వచ్చారంట ఈ లాజర్ని తీసుకెళ్ళడానికి. మరి ధనవంతుడికి ఎవరు వచ్చారు? సైతాన్లు వచ్చి ఉంటాయి, నరకంలో నుంచి వచ్చి ఉంటాయి. కానీ దేవుని బిడ్డ దగ్గరికి ఎవరు వచ్చారండి? దేవదూతలు వచ్చి లాజర్ని తీసుకొని వెళ్ళి అబ్రహాము ఒడిలో కూర్చోబెట్టారంట. హల్లెలూయా. ఇక్కడేమో చాలా కష్టపడ్డాడు, బాధపడ్డాడు, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము ఒడిలోకి వెళ్ళాడు. అక్కడ విశ్రాంతి, ఎంతో సంతోషం, ఆనందం, అది పరదైసు. దేవుని యొక్క సన్నిధి, దేవుని బిడ్డలందరూ ఉన్నారు. పాత నిబంధనలో ఉన్న దైవ భక్తులందరూ, విశ్వాసులందరూ అక్కడ ఉన్నారు. లాజరు ఎంత ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. ఈ లోకంలో ఆయనకి ఏమన్నా ఉందా? ఏమీ లేదు. కానీ యేసయ్యను మాత్రం విడిచిపెట్టలేదు. యేసయ్యను గట్టిగా పట్టుకున్నాడు. ప్రియులారా, ఆయన చనిపోయాడు. చూడండి, ఇక్కడ మరణం అనేది ఇద్దరికి సేమ్, ఒకే విధంగా వచ్చింది. కానీ ఈయన ధనవంతుడు తన కోసమే జీవించాడు, స్వార్థపూరితమైన జీవితం జీవించాడు, దేవుడు లేని జీవితం జీవించాడు, పక్కన ఉన్న వాళ్ళని అసలు పట్టించుకోకుండా జీవించాడు. కానీ లాజరు దేవుణ్ణి కలిగి జీవించాడు. ఆయన దేవుని స్తుతిస్తూ జీవించాడు. ఈ లోక సంపదల మీద ఆయన ఆధారపడలేదు. ఏమున్నా లేకపోయినా నాకు దేవుడు ఉన్నాడు అని ఆయన మరి దేవుణ్ణి ఆరాధించాడు, విశ్వసించాడు. యేసు రక్తంలో ఆయన పాపాలన్నీ కడుక్కున్నాడు. పాప జీవితం లేదు ఇంకా లాజర్కి. కాబట్టి ఆయన చనిపోయినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి, అబ్రహాము ఒడిలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకరేమో నరకానికి వెళ్ళిపోయారు, ఒకరేమో పరలోకానికి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ యొక్క ధనవంతుడికి, అగ్నిగుండంలో కాలుతున్నటువంటి ఈ వ్యక్తికి పరలోకంలో ఆ అబ్రహాం ఒడిలో ఉన్నటువంటి లాజర్ కనిపిస్తున్నాడు. అరే, ఈ లాజర్ కూడా చచ్చిపోయాడు, లాజర్ మా ఇంటి ముందే ఉండేవాడు కదా, మరి ఆయన పరలోకంలో ఉన్నాడు, ఎంత హాయిగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, నేనేమో ఇక్కడ పడ్డాను, అసలు ఆ లాజర్ని పట్టించుకోలేదు. అప్పుడు దేవుని ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నన్ను కాపాడు, నన్ను రక్షించు, నీకు ఛాన్స్ లేదు నాయన, నీకు టైం అయిపోయింది. ఈ భూలోకంలో నీకు 50 సంవత్సరాలు ఇచ్చాను, 60 సంవత్సరాలు ఇచ్చాను, 70 సంవత్సరాలు ఇచ్చాను, ఈ రోజన్నా మారుతావా, ఇకనైనా మారుతావా అని చూశాను, కానీ నువ్వు మారలేదు. ఎంతోమంది సేవకులను పంపించాను, ఎన్నో వాక్యాలు పంపించాను, ఇదిగో ఈ యొక్క దివ్యవాణి ఛానల్ ద్వారా కూడా నీతో మాట్లాడాను, కానీ నువ్వు మారావా? నువ్వు అసలు వినలేదు. కాబట్టి నీ టైం అయిపోయింది, ఇప్పుడు నువ్వు ఈ మంటల్లో ఉండాల్సిందే. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, దేవా ఆ లాజర్ని ఒక గ్లాస్ నీళ్ళల్లో కొంచెం ఇట్లా ముంచి కొద్దిగా నా నాలుకని తడపడానికి, ఒక చుక్క నీళ్లు నా నోట్లో పోయడానికి పంపించు. అంటే అది ఆ మంట ఎలా ఉంటుందో ప్రియులారా, మరి అగ్ని ఒక్కసారి మనకి చిన్న మంట ఏదైనా కాలితేనే ఎంత బాధ ఉంటుంది కదా, మరి అట్లాంటిది మొత్తం ఆయన మంటల్లో కాలుతున్నాడు. అది కూడా ఆత్మ కాలుతా ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని వాక్యంలో దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ మంటలు కాలుస్తూ ఉన్నాయి, అన్ని వైపుల నుంచి కాలుస్తున్నాయి. నోరు ఎండిపోయింది మొత్తము. మరి అది నిరంతరం అలా కాలుతూనే ఉంటారు. నీళ్లు ఎంత తాగినా నీళ్లు దొరకవు వాళ్ళకి. నీళ్లు నాకు అందించు అని లాజర్ని పంపిమని అడుగుతున్నాడు. అయితే దేవుడు చెప్పాడు, అయ్యా ఇక్కడ నుంచి అక్కడికి రావడానికి చాలా కష్టము, ఇక్కడ వాళ్ళు అక్కడికి రాలేరు, అక్కడ వాళ్ళు ఇక్కడికి రాలేరు, మీ మధ్యలో చాలా పెద్ద అగాధం ఉంది అని చెప్పినప్పుడు, సరే ఒక రిక్వెస్ట్ చేస్తున్నానయ్యా, ఒక మనవి చేస్తున్నాను, ఏంటి చెప్పు అంటే ఆయన అంటున్నాడు, నాకు ఇంకా 5 మంది అన్నతమ్ములు ఉన్నారు, నా బ్రదర్స్ ఉన్నారు భూమి మీద,
వాళ్ళు కూడా నాలాగే జీవిస్తున్నారు, వాళ్ళు కూడా ఇదే ఎంజాయ్మెంట్లో ఉన్నారు, తినాలి తాగాలి ఎంజాయ్ చేయాలి, ఈ లోకమే శాశ్వత అనుకుంటున్నారు, వాళ్ళు ఇంకెప్పుడు అక్కడే ఉంటా అనుకుంటున్నారు, నరకం ఉందని వాళ్ళకి తెలియదు. దయచేసి లాజర్ని ఒక్కసారి పంపించండి. లాజర్ చెప్తే మరి ఇక్కడ మంటల్లో ఉన్నాడు మీ అన్నయ్య, మీరు కూడా మార్మన్స్ పొందండి అని లాజర్ని పంపించండి అంటే దేవుడు చెప్తున్నాడు లాజర్ని పంపించడానికి అవ్వదు. ఈ భూమి మీద ప్రవక్తలు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు, టీవీ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఫేస్బుక్ ఛానల్స్ ఉన్నాయి, దేవుని వాక్యం ఎంతోమంది సేవకులు చెప్తా ఉన్నారు, ఫాదర్లు చెప్తున్నారు, దేవుని సువార్తను అందిస్తున్నారు. ఆ సువార్తను వాళ్ళు నమ్మితే, వాళ్ళు మారితే వాళ్ళు రక్షించబడతారు. ఒకవేళ వాళ్ళు చెప్పింది కనుక వినకపోతే ఈ పరలోకం నుండి ఒకడు వెళ్ళి వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. హల్లెలూయా. ప్రియులారా, ఈ హెచ్చరిక యేసయ్య మనతో కూడా చెప్తున్నాడు. ఈ లోకంలో నువ్వు ఇంకా సజీవంగా ఉన్నావా? ఇంకా నీ శరీరంలో నీ ఆత్మ ఉందా? నువ్వు ప్రాణంతో ఉన్నావా? ఈరోజు మరి నువ్వు యేసు ప్రభుని తెలుసుకోవాలి. ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా ఉండకూడదు. ఇంకా ఈ డబ్బే శాశ్వతం, ఈ పొలమే శాశ్వతం, ఈ యొక్క ధనమే శాశ్వతం అన్నట్టుగా ఉండకూడదు. ధనం నేను రక్షించలేదు. ఆ ధనవంతుడికి ఎంతో ఆస్తి ఉంది, కానీ ఆస్తి అతన్ని రక్షించిందా? అతని పేరు అతన్ని రక్షించిందా? అతని బట్టలు, ఆయనకున్న బంగారం రక్షించిందండి? రక్షించలేదు. రక్షించే యేసు ప్రభుని అతను కలిగి ఉండలేదు కాబట్టి అతను ఆ నరకంలో పడిపోయాడు. ప్రియులారా, ఈరోజు మన చుట్టూ ఉన్న వాటిని మనం నమ్మకూడదు, వాటి మీద మనం ఆధారపడకూడదు. యేసయ్యను మనం పట్టుకోవాలి, యేసయ్యను మన జీవితంలోనికి ఆహ్వానించాలి. ప్రభువా, నా ఆత్మ, మరి నేను చనిపోతే నా ఆత్మ నీ దగ్గరికి రావాలి, నాలో ఉన్న పాపాన్ని తీసివేయి, నాలో ఉన్న పాపాన్ని కడిగివేయి. ఇంకా ఈ లోకంలో మరి నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు. ప్రియులారా, రీసెంట్గా మా ఇంటి ముందే ఒక తాతగారు ఉండేవాళ్ళు అనమాట. చాలా కోపం ఆయనకి. ఎంత కోపం అంటే మరి వాళ్ళ కొడుకు ప్రభుని నమ్ముకున్నాడు, వాళ్ళ కోడలు ప్రభుని నమ్ముకుంది, మరి వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. వాళ్ళు ఎన్నోసార్లు చెప్పారంట, మామగారు దయచేసి యేసయ్యని నమ్ముకోండి, ప్రార్థన చేసుకోండి అంటే, లేదు 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 నేను నమ్మను, మీ దేవుడు మీకు మా దేవుడు మాకు అన్నాడు. అంటే ఆయన ఏ చెట్టునో రాయినో రప్పనో ఆరాధిస్తున్నాడు. మరి వాటిని ఆరాధిస్తే మనకు రక్షణ లేదు కదా. యేసు ప్రభు నామములోనే రక్షణ. మరి ఆ యేసయ్యనైనా నమ్మలేదు, చివరిదాకా నమ్మలేదు. ప్రియులారా, ఆ రోజు సాయంత్రం మేము ఆ ఇంటికి వెళ్ళినప్పుడు, మా ఇంటికి వెళ్ళాము, మేము బయటకు వస్తున్నాం, మా వెహికల్ ఎక్కుతా ఉన్నాం, ఆయన ఎంత కోపంగా చూస్తున్నాడు, చాలా కోపంగా చూస్తున్నాడు. ఎందుకంటే మేమంటే అస్సలు ఇష్టం లేదు ఆయనకి. ఇంటికి వచ్చేసాం, మార్నింగ్ తెల్లవారింది, మాకు వార్త వచ్చింది, ఆ తాతగారు చనిపోయారు. హల్లెలూయా. చూడండి, రక్షణ లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు. ఆయనకు ఒక మనిషిలాగా ఆయన జీవించాడు, కానీ ఆయన అంటే ఎవ్వరికి కూడా ఇష్టం లేకుండా, ఆయనకి ఎవ్వరు కూడా ఇష్టం లేకుండా జీవించాడు. 80 సంవత్సరాలు జీవించాడు. ఏం లాభం? నువ్వు 80 సంవత్సరాలు జీవించి, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు జీవించి నీకు అసలు యేసు ప్రభువే లేకుండా, రక్షకుడే లేకుండా, రక్షణ లేకుండా, నీ పాపాలు కడగబడకుండా, ఆ దేవునితో నీకు సంబంధం లేకుండా, నీ ఇంట్లో ఉన్న వాళ్ళని ప్రేమించకుండా, నీ పక్కన ఉన్న వాళ్ళని ప్రేమించకుండా, ఎప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళతో కోపంతో కొట్లాటలతో ఉంటే నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ప్రశ్నించుకోవాలి. ఈరోజు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు లేకుండా జీవించాడు, తన సుఖమే చూసుకున్నాడు, తన శరీరమే చూసుకున్నాడు, తన సంతోషమే చూసుకున్నాడు, ఎంజాయ్ చేశాడు. లాస్ట్కి ఏమైంది ప్రియులారా? అతని ఆత్మ నరకంలో పడిపోయింది. కానీ లాజరు మాత్రం, అంటే మనం లాజర్లాగా చనిపోవాలని కాదు, మనకి మంచి చదువు ఉన్నా, మంచి ఉద్యోగం ఉన్నా, మంచి మరి ధనవంతులమైన దేవుడు మనకి ఏం కొదో చేయడు, తన బిడ్డలకి అన్ని సమృద్ధిగా ఆయన ఇస్తాడు. కానీ మనం దీన్నే పట్టుకొని వేలాడకూడదు. ఇంక ఈ ఉద్యోగమే నాకు దేవుడు. కొంతమంది వర్క్ ఈజ్ వర్షిప్ అంటే పనే ఆరాధన, పనే దేవుడు అన్నట్టుగా. పని దేవుడు కాదు మనకి. ఆ పని ఇచ్చిన, ఆ పని కల్పించిన, సృష్టించిన దేవుడు ఒకరున్నారు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఒకరున్నారు. ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు, ఆయన మనకు తండ్రిగా ఉన్నాడమ్మా. ఈ లోకంలో ఎంతోమంది గొప్ప గొప్ప మరి డబ్బు సంపాదించిన వాళ్ళు, సినిమా యాక్టర్లు, ఫేమస్ సినిమా యాక్టర్లు కూడా చివరికి వాళ్ళ మరణం ఎలా జరిగిందండి? ఒక ఘోరమైన మరణం. కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, కొంతమంది
హఠాత్తుగా చనిపోయారు, యాక్సిడెంట్లో చనిపోయారు. మరి ఈ లోకంలో ఎంతో సంపాదించుకున్నారు వాళ్ళు, కానీ ఏం లాభం? వాళ్ళు ఎక్కడ పడిపోయారండి? మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మరి వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే మనం ఎవరిని కూడా విమర్శించలేం. ఇప్పుడు ఈ ధనవంతుడైతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళాడు కాబట్టి మనం చూస్తున్నాం. అంటే దేవుడు లేకపోతే ప్రిలారా మన జీవితంలో మనం పరలోకానికి వెళ్ళలేము. ఈ లోకంలో 2 మార్గాలు ఉన్నాయి, ఒకటి పరలోకం, ఇంకొకటి నరకం. కొంతమంది పరలోకానికి ప్రయాణం చేస్తున్నారు, కొంతమంది నరకానికి ప్రయాణం చేస్తున్నారు. సో ఈరోజు మనం నేర్చుకోవాలి, నేను పరలోకానికి వెళ్తున్నానా నరకానికి వెళ్తున్నానా అని మనం పరిశీలించుకుందాం. మన జీవితాలని దేవుని వైపుకు ముందుకు వెళ్ళడానికి మనం కొనసాగుదాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువా, ఇదిగో తండ్రి, మరి ఈరోజు మేము విన్నటువంటి వాక్యం, అవును తండ్రి, ధనవంతుడు తన కోసమే జీవించి ఈ లోకమే శాశ్వతం అనుకొని అయా ఒక పాప జీవితం, ఒక స్వార్థపూరితమైన జీవితం జీవించి అయా నరకానికి వెళ్ళాడు. కానీ లాజరు ప్రభువా, నిన్ను నమ్మిన బిడ్డగా, నీ యందు విశ్వాసం ఉంచిన బిడ్డగానైనా జీవించాడు. అతను నాయన నీ సన్నిధికి చేరాడు. నాయన ప్రభా, మేము కూడా ఈ లోకంలో మాకు ఏది ఉన్నా, ఎన్ని ఉన్నా, ఏది లేకపోయినా ప్రభా, నీవు మాత్రం మా జీవితంలో ఉండాలి. నాయన మేము నరకం వైపు ప్రయాణం చేయకూడదు ప్రభా. అలాంటి మార్గాలు మాలో ఉన్నట్లయితే తీసివేయండి నైనా. అయా మేము పరలోకం వైపు ప్రయాణం చేయాలి. మాకు ఏది లేకపోయినా సరే మేము మాత్రం నీలో స్థిరంగా ఉండాలి నైనా. నీ రాజ్యం మేము చేరాలి నైనా. మా గమ్యము నీ పరలోక రాజ్యమే నైనా. పరలోక రాజ్యాన్ని చేరుకునే కృపను మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడి వాక్యం దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.